బీజేపీలో ఏందంటారు? తెలంగాణకు మరో మంత్రి పదవి, కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో బీసీ ఎంపీకి ఛాన్స్, రాష్ట్రం నుంచి కొనసాగుతున్న వారిని తొలగించకుండా శాఖల మార్పు, పార్టీ బలోపేతానికి ప్లాన్, అరుణకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు. ఈమెకేమిచ్చినా వేస్ట్. ఇక ఆమె రెడీ అవుతూనే సరిపోతుంది. ఇక ఆమెకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినా కానీ పెద్ద ఒరిగేది ఏమి ఉండదు. ఒకవేళ ఈయనకి ఇచ్చినా ఒరిగేది ఏం లేదు. ఈ మధ్యన చాలా ఓవర్ యాక్టింగ్ అయిపోయింది. ఎట్లా అంటే చదువేస్తే ఉన్నమతి పోయిందంటే ఇక మావాడు మంచి చదువుతాడు, ఇక కాకరకాయ ఏమన్నా అన్నా అంటే కీకరకాయ అన్నాడట. గిస ఉంటాడు ఈ ధర్మపురి అరవింద్. ఈ మధ్యన జర తెలివి ఎక్కువ అయ్యి ఓవర్గా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఎత్తుకుంటే ఇక వంటరు కదా, ఇక సంకల కూర్చొని పోయిందంట అన్నట్టు అంత అల్పం ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది. ఇందులో కరెక్ట్గా ఉన్నది ఎవరంటే ఓన్లీ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఈటెల రాజేందర్ అన్నకు రెస్పెక్ట్ ఇవ్వాలి. సౌమ్యుడు, పద్ధతి గల వ్యక్తి, ఎక్కడ కూడా హెచ్చులకు పోడు, అల్పానికి పోడు, అదుపు తప్పి మాట్లాడాడు. ప్రతిసారి నోడు కంట్రోల్లోనే ఉంటుంది. ఎవరిని విమర్శించినా ఒక పద్ధతిగా విమర్శించే వ్యక్తి ఈటెల రాజేందర్. ఇటువంటి వ్యక్తి నిజంగా గొప్ప నాయకుడు అని చెప్పుకోవచ్చు. ఈయనకి ఇస్తే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి, ఇచ్చిన మంత్రి పదవి ఈయనకి ఇవ్వాలి. మిగతా ఈ ఉత్తరే వేస్ట్గా తెలంగాణలో బలోపేతం కాదు కదా. ఏది ఏమైనా బీజేపీ అనేది రాదు. కాకపోతే ఏంటంటే ఈయనకి ఇస్తే కొంచెం గౌరవం దక్కుతుంది. ఈటెల రాజేందర్ అన్నకి ఇస్తే ఐఏఎస్ల పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు, వారికి ఇంకా ఓబీసీ ప్రయోజనాలు ఎందుకు, ఆర్థికంగా బలంగా ఉంటే రిజర్వేషన్లు వదులుకోవాలి సుప్రీంకోర్టు. పేరెంట్స్ ఐఏఎస్ అధికారులు అయినప్పుడు పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిజంగా సూపర్. ఇది వారికి ఇంకా ఓబీసీ ప్రయోజనాలు దక్కాలని ప్రశ్నిస్తుంది. ఆర్థికంగా విద్యాపరంగా బలంగా ఉన్న కుటుంబాలు రిజర్వేషన్లు వదులుకోవాలని సుప్రీం నిర్ణయించింది. నిజంగా ఇది మాత్రం 100% కరెక్ట్, హర్షించదగ్గ విషయం. సుప్రీంకోర్టు ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా ఒకసారి రిజర్వేషన్ల మీద వాళ్ళు ఉద్యోగం కొట్టిర్రు అంటే వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ వర్తించకుండా ఉండాలి. ఎందుకంటే మిగతా వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాయి, వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కదా, వీళ్ళ పిల్లలను వీళ్ళు మంచిగా సాదుకోగలుగుతారు కదా, సాదుకొని బలంగా చదివించుకోగలుగుతారు. ఎందుకంటే వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, మంచి జీతాలు ఉంటున్నాయి, మంచిగా చదివించుకోగలుగుతారు. కాబట్టి మళ్ళీ వీళ్ళ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? వీళ్ళకి ఆల్రెడీ ఉన్నది కదా, వసతులుగా ఉన్నాయి, అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళకి ఎందుకు? ఐఏఎస్లు అయితేంది, ఐపీఎస్లు అయితేంది, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఒక్కసారి ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళ పిల్లలకు మళ్ళీ రిజర్వేషన్ వర్తించకుండా ఉండాలి. ఎక్కడ చూడాలి అది? రేషన్ కార్డు ద్వారా చెక్ చేసుకోవాలి. రేషన్ కార్డు ఇవ్వద్దు ప్రభుత్వ ఉద్యోగం, రేషన్ కార్డు లేని వాళ్ళకు రిజర్వేషన్ వర్తించదు అనేది ఒక చట్టపరంగా క్లియర్గా తీసుకురావాలి. దాన్ని క్లియర్గా తీసుకొని వస్తే మిగతా వాళ్ళు ఎవరైతే పేదరికంలో మూలుగుతున్నారో, ఇప్పుడు అగ్రకులాలలో కూడా చాలామంది పేదరికాలు ఉన్నారు. అగ్రకులాలలో కూడా తిండికి లేకుండా ఇళ్లల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లకు రిజర్వేషన్ కల్పించాలి, ఆర్థికంగా రిజర్వేషన్లు కల్పించాలి. కానీ కులపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇచ్చినాక వన్స్ ఒకసారి ఉద్యోగాలు వచ్చినాక వాళ్ళ పిల్లలకు వర్తించొద్దు. మళ్ళీ వాళ్ళ పిల్లలకు ఓకే, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అయినాక మళ్ళీ వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకు రాలేదు కదా, అన్ని రోజులు తల్లిదండ్రుల చేతుల మీద పెరిగారు కదా. నెక్స్ట్ తరానికి ఇవ్వాలి, మూడో తరానికి రిజర్వేషన్ ఇవ్వాలి. ఇస్తే ఆ రకంగా చట్టం తీసుకొని వస్తే బాగుంటుంది. అగ్రకులాలలో కూడా చాలామంది పేదరికంలో మూలుగుతున్నారు, వాళ్ళకు రిజర్వేషన్లు కల్పిస్తే దీంట్లో. కానీ ఇక ఆలోచన చేయాలి. సుప్రీంకోర్టు చెప్పింది మాత్రం అసలు సూపర్.